మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ శ్రీనివాస భారతి గారు రచించిన భోషాణం పెట్టె. ఒక చక్కని కథను వినేద్దామండి. నా ఆస్తి నాకు పంచేయండి, వాసు అన్నాడు. తల పంకించాడు తండ్రి పరాత్పరం. నీ ఆస్తి అంటూ, అదే నా వాటాగా రావాల్సింది. చూద్దాం చూద్దాం. అదేంటండి అలాగంటారు? పిల్లాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి అంది సుమిత్ర భర్తతో. మరేం చేయమంటావు? ఏమీ చెయ్యలేకపోవడం ఏంటండి? ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు. నాకదంతా తెలీదు. వాడు మనతో కలిసుండాలంతే. సుమిత్ర పట్టుబట్టింది. ఇష్టం లేని బ్రతుకు నరకం సుమిత్ర. అసలు ఇంతకీ వేరేగా ఉండాలన్న ఆలోచన ఇప్పుడు వాడికెందుకొచ్చిందని? ఏమో, మొన్న కోడలి పిల్లకు మీకిష్టమని పుట్టగొడుగుల కూర వండమన్నాను. వండలే. అయినా సర్దుకున్నాను. నిన్న ఆదివారం సెలవు కదా అని బట్టలు నానబెట్టమన్నాను. బహుశా అదే నా అపరాధం అయ్యుంటుంది. కావచ్చు. మనం మలిసంధ్యలో ఉన్నాం. వాళ్ళింకా కొత్త జీవితాలు. మనం విడిపోతే వాడి బ్రతికేలాగా? రెక్కలొస్తున్నాయిగా ఎగరని. పడిపోతే క్రింద నిలబడి పట్టుకోమా? వదిలేస్తామా ఏమి? అయినా నాకిష్టం లేదు. వాడికి ఉండాలని ఇష్టం లేదు మరి. బలవంతం పెట్టావనుకో, దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. మీ ఇష్టం. ఇంత చెప్తున్నా వినరే. అనుభవం అయితే కాని అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. 2 రోజులు గడిచాయి. కొడుకు కోడలు ఇద్దరూ ముభావంగానే పనులు చేస్తున్నారు. కలిసి ఉండలేమని చెప్పకనే చెబుతూనే ఉన్నారు. ఈ 2 రోజులు పరాత్పరం అన్ని విషయాలు ఒక్కొక్కటిగా నిర్ధారణకి వచ్చాడు. వాసు, ఇలారా పిలిచాడు కొడుకుని. పిలవకుండానే కోడలు కూడా వచ్చింది. సుమిత్ర కేకేశాడు. భార్య కూడా వచ్చి కూర్చుంది. కూతురు సౌజన్యతో, ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు నా స్వార్జితం. ఇది మా తదనంతరమే మీకు చెందుతుంది. అది మా ఇద్దరిలో ఎవరు మరణం ఆఖరైతే అప్పుడే. అలాగే అవుతుంది అనుకున్నాడు వాసు. ఇక మాగాణి 5 ఎకరాలు. నీకు 3, మా ఇద్దరికి 2. మా ఇద్దరి మరణం తర్వాత మాత్రమే ఆ భూమి నీ చెల్లెలకు చెందుతుంది. ప్రక్కటౌన్లో ఉన్న అపార్ట్మెంటు 50 లక్షలది మా రిటైర్మెంట్ డబ్బులతో కొన్నది. మనవరాలికి గిఫ్ట్గా ఇస్తున్నా. అందులో నువ్వు ఉండొచ్చు. అమ్మడానికి మాత్రం వీల్లేదు. అమ్మాయి మేజర్ అయ్యాక ఆమె ఇష్టం. ఇక కొంచెం దూరంలోని ఒక పెంకుటిల్లు ఉంది. అది నా కూతురికి బహుమానం. ఇంకా పంచవలసిందేదో ఉండిపోయింది అన్నట్టు చూశాడు వాసు. పరాత్పరం నవ్వుకున్నాడు. నగదు ఇప్పటిదాకా నా దగ్గరున్నది 20 లక్షలు. అది ఫిక్స్డ్ చేశాను మొన్ననే. మనవరాలికి 5, నీకు 5, కోడలికి 3. మిగిలిన దానిలో మీ అమ్మకు 2, మీ చెల్లాయికి 2. నాకు అమ్మది ఆఖరణ సౌజన్యదే. నీకే విధమైన హక్కు లేదు. నా వాటా మాత్రం మళ్ళీ నా మనవరాలికే. వాసు మరేమీ మాట్లాడలేదు. పంపకాలన్న పేరేగాని తనకే సింహభాగం. కూతురు వాటా పెద్దగా లేదు. తండ్రి లేదా తల్లిది కలిపినా తనతో పోలిస్తే తక్కువే. పెన్షన్ తండ్రిది, తర్వాత తల్లిది. పట్టుబడితే మళ్ళీ కలిసుండాలి. వదిలించుకుందాం అనుకునేటప్పుడు ఇంకేం మాట్లాడినా మొదటికే మోసం రావచ్చేమో అనుకున్నాడు వాసు. రేపు నా నిర్ణయం చెప్తాను నాన్నగారు అన్నాడు వాసు, మొదటిసారిగా గారు తగిలిస్తూ. గారు ఆప్యాయతల్ని దూరం చేస్తుంది అనుకున్నాడు పరాత్పరం. కొత్తగా డబ్బు ఏర్పరిచిన బంధం అది. అలాగే మంచి పౌరాణికం సినిమా వచ్చిందట. మేమిద్దరం వెళ్తున్నాం. మీ ఇష్టం అన్నాడు వాసు లోపల. తామిద్దరూ నిదానంగా ఫ్రీగా చర్చించుకోవచ్చు అన్న ఆలోచనతో. కూతురు కూడా మరేమీ మాట్లాడలేదు. అల్లుడు శిష్యుడే కావడంతో మామగారి ఆస్తి మీద అస్సలు ఆలోచన చేయొద్దన్నాడు సౌజన్యతో బయలుదేరే ముందరే. స్వయం కృషితో గుమస్తాగా జాయిన్ అయ్యి ఆఫీసర్ అయిన అతడికి తాను అనాథననే అయినా ఆర్థికంగా ఆదుకొని ఉద్యోగం పొందే వరకు అండదండలు అందించిన పరాత్పరం మాస్టారు మేలు మరువలేదతడు. కట్నం పేచీతో ఆగిపోతున్న మాస్టర్ గారి అమ్మాయిని వివాహం చేసుకొని కొంతైనా రుణం తీర్చుకోగలిగాననుకున్నాడు. సౌజన్య అంటే బయట పెట్టలేనంత ఇష్టం. సినిమా పూర్తయింది. చేతికర్రను భార్యను తీసుకుని బయలుదేరాడు పరాత్పరం.
ఇంట్లో రేపటి నుండి తానే ఓ ఇంటికి యజమాని అన్న భావం వాసులో కలిగితే దారం తెగిన గాలిపటం భావం పరాత్పరానిది. అంగీకారాన్ని వాసు సంతకం రూపంలో చెప్తే సాక్షులు ధృవీకరించారు. పంపకాలు జరిగిపోయాయి అధికారికంగా. సంవత్సరం గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో రెండంటే రెండు సార్లు, అది గట్టిగా 1 గంట కాలం పట్టమని ఇంట్లోనైనా లేకుండా పరాత్పరం విరక్తిగా నవ్వుతున్నాడు. సుమిత్ర బాధగా లోలోపల కుమిలిపోసాగింది. నా మరణానంతరం రంగున్ భోషాణం పెట్టె నీదే. అమ్మకి చెల్లైకి చెప్పాన్లే, భోజనాల దగ్గర చెప్పాడు తండ్రి. వాసు మరేం మాట్లాడలేదు. అది అంత ముఖ్యం కాదనుకున్నాడు. పైకి మాత్రం మీ ఇష్టం అన్నాడు. ఇది గడిచిన సంవత్సరం అయింది. వాసు బాగానే సంపాదించుకుంటున్నాడు అని కొందరు చెప్తే విని ఆనందించాడు పరాత్పరం. ఒక రాత్రి వేకువజామున నిద్రలోనే కన్నుమూశాడు పరాత్పరం. తెల్లవారి కబురు అరగంట అటు ఇటుల్లో అందరూ వచ్చేశారు. కర్మకాండ క్రతువు అల్లుడే చేశాడు. పరాత్పరం చివరి కోరికగా తల్లి గట్టిగా చెప్పింది ఆ మాటని. నెల గడిచింది. తండ్రి ఇచ్చిన భోషాణం పెట్టెను ఇంటికి తరలించాడు వాసు. తనకిచ్చిన తాళంతో తెరిచాడు. అన్ని అరలు ఖాళీ చేసేసరికి పావుగంట పట్టింది. చాలా వరకు చిన్నపిల్లల బట్టలు, ఆట వస్తువులు. ఆ వస్తువులన్నీ అతడి కోసం కొన్నవే. చిన్నప్పటి జ్ఞాపకాల ప్రతిరూపం. తనకిష్టమైన చిరుగుళ్ళ గళ్ల చొక్కా శరణాలయంలో వేసుకున్నది. భద్రంగా గత 30 ఏళ్లుగా ఆ పెట్టెలోనే తన బ్రతుకున్నదని అతడికప్పట్లో తెలియలేదు. ఎన్నోసార్లు విసుక్కున్నాడు దానిమీద. అట్టడుగున ఒక లామినేషన్ పేపరు. తనని అనాథనని ధృవపరుస్తూ శరణాలయం వారి స్టాంపు పేపరు. గుండెలు పగిలేలా అప్పుడేడ్చాడు వాసు. తన తర్వాత చాలా కాలానికి పుట్టిన సొంత కూతురు సౌజన్య కన్నా తననెంతగా ఆ తల్లిదండ్రులు ప్రేమించింది అర్థమయ్యి ఇంకా ఉండబట్టలేకపోయాడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.